సింగపూర్ దేశ అధ్యక్షుడు షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. తిరుపతి, చిత్తూరులో ఏనుగుల సంచారంపై సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు. వచ్చే నెలలో రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. తప్పుడు కేసులతో వైసీపీ నేతలను అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. టూర్లో భాగంగా సింగపూర్ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. మంత్రులు లోకేష్, పి నారాయణ, టీజీ భరత్ భేటీలో పాల్గొన్నారు. సింగపూర్ నుంచి ఏపీకి వివిధ రంగాల్లో సహకారం, భాగస్వామ్యంపై షణ్ముగరత్నంతో చర్చించారు చంద్రబాబు. చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఏనుగుల సంచారంపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏనుగుల సంచారంపై సమీక్ష నిర్వహించారు పవన్. నిన్న తిరుపతిలో ఏనుగులు పంట పొలాలు ధ్వంసం చేసిన ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా అటవీ ప్రాంతంలోకి పంపించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు బాధాకరమన్నారు. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సాంప్రదాయం కొనసాగితే టీడీపీలో అందరూ జైలుకెళ్లాల్సిందేనని హెచ్చరించారు. తాడేపల్లిలో వైసీపీ పీఏసీ సభ్యులతో సమావేశమయ్యారు జగన్. త్వరలోనే వైసీపీ తరపున యాప్ విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ వేధింపులు జరిగినా, అన్యాయం జరిగినా వెంటనే యాప్లో నమోదు చేయొచ్చని చెప్పారు జగన్. ఒక యాప్ రిలీజ్ చేయబోతున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్ లేకపోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని, ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. రాష్ట్రమంతటా ఆగస్టు 25 నుంచి 31 వరకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అక్రమాలకు తాము లేకుండా క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు రూపొందించినట్లు తెలిపారు. కొత్తగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 29,796 రేషన్ షాపుల్లో ప్రతి నెల 1 నుంచి 15 వరకు రేషన్ సరఫరా చేస్తున్నామని చెప్పారు మంత్రి. కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. విశాఖలో నవంబర్ 14-15న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 నిర్వహించనుంది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం కల్చర్, పబ్లిసిటీ సహా పలు కమిటీలు ఏర్పాటు చేసింది. నారా లోకేష్, టీజీ భరత్ సహా 6 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. సిఎస్ విజయానంద్ నేతృత్వంలో 25 మంది అధికారులతో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో పెట్టుబడుల ప్రమోషన్ కమిటీని నియమించింది.